మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. మహాశివరాత్రి మహోత్సవమును పురస్కరించుకొని శివతత్వమును అధ్యయనం చేయటానికై మనం కొనుక్కుంటూ ఉన్నాము. మరి పరమశివుని తత్వం అద్భుతమై ఉన్నటువంటిది, సృష్టికే మూలమై ఉన్నటువంటిది, సమస్త విశ్వాధారమై ఉన్నటువంటి పరమశివతత్వము సగుణాకారముగా నిర్గుణాకారముగా మనకి నెలకొని ఉన్నటువంటి విధానము, స్వామివారు లింగ రూపముగా నిర్వికారముగా నిరాకారముగా నిరవయవిగా గోచరించేటువంటి విధానముగా ఉన్నటువంటి స్వామివారి తత్వాన్ని గురించి కొంత అధ్యయనం చేసుకుందాం. తత్వం ద్వారా తత్వాన్ని అధ్యయనం చేస్తూ తాత్వికాన్ని మననం చేసుకుందాము. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల, రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల, మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల, అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల, నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల, నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల, తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల, పరుపుగా వించెనే ఉయ్యాల, అండపిండము 2 ఆ తట్టు ఈ తట్టు దిండ్లు గావించెనే ఉయ్యాల, రెయ్యి పవలు 2 స్తంభములు గావించి బయలు దూలము చేసి ఉయ్యాల, బయలు దూలము చేసి ఉయ్యాల, ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసినే ఉయ్యాల, పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టి బట్టు పెనే ఉయ్యాల, తొట్టి బట్టు పెనే ఉయ్యాల, ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆ తట్టు ఊగెనే ఉయ్యాల, అనాహత విశుద్ధ ఆజ్ఞేయ కమలముల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల, ఈ తట్టు ఊగెనే ఉయ్యాల, ఆ తట్టు ఈ తట్టు ఇరు తట్టు తానాయిలో తట్టు ఊగెనే ఉయ్యాల, నాద బిందు 2 కలసి మెలసి వేగ సత్తు చిత్తాయనే ఉయ్యాల, సత్తు చిత్తాయనే ఉయ్యాల, సత్తు చిత్తులు 2 సమరసంబుగ చేసిలో జూపు జూచెనే ఉయ్యాల, లో జూపు వెలిచూపు జగమెల్ల తన రూపు జ్యోతి అయి వెలిగినే ఉయ్యాల, జ్యోతి అయి వెలిగినే ఉయ్యాల,
ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. మహాత్ములు బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇత్యాది పూజ్య మహాత్ముల చేత రచింపబడ్డటువంటి తత్వం ఇది. ఎంతో ఇలువలతో చేరి ఉన్న తత్వము, ఎంతో పారమార్థిక అంశములతో చేరి ఉన్నటువంటి తత్వము. ఇక్కడ స్వామివారి ఒక ఉయ్యాలలో పసిబిడ్డలాగా శయనించి ఉన్నటువంటి భావన చేస్తూ తాత్విక అంశములనేటువంటివన్నిటి ద్వారా మనకు దీని ద్వారా మహాత్ములు అందజేస్తూ ఉన్నారు. మరి పరమశివుడు శివతత్వము ఓం నమ శివాయ అనేటువంటిది ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల అంటూ ఉన్నారు. మరి ఉయ్యాలని చెప్పి అన్నప్పుడు దాని తొట్టె ఉండాలి, కోళ్ళు ఉండాలి, దిండ్లు ఉండాలి, దుప్పట్లు ఉండాలి, పొరుపులు ఉండాలి, దాన్ని ఊపే వాళ్ళు ఉండాలి. ఊపినప్పుడు ఆ పక్క పోయా ఈ పక్క పోవాలి, ఈ విధానం ఉంటుంది. ఆ ఉయ్యాల కూడా ఊగాలంటే పైన తాళ్ళు కట్టి ఉండాలి. ఆ తాళ్ళు ఏమిటి, ఉయ్యాలేమిటి, కింద ఉన్నటువంటి నొలకేమిటి, ఆ పరుపులు ఏమిటి, దిండ్లు ఏమిటి, ఆ పక్కకు పోవటం ఏమిటి, ఈ పక్కకు రావటం ఏమిటి, ఆ ఊపే వాళ్ళు ఎవరు, ఊగేది ఎవరు, ఇవన్నీ కూడా దీంట్లో మనకి చాలా తాత్విక కోణములో ఇవ్వటం చాలా అద్భుతమైనటువంటి యొక్క అంశం ఇది. ఎందుకంటే మనం కూడా రాస్తూ ఉంటాం పుస్తకాల్లో, ఏం రాసినా కానీ మనకి ఇలాంటి యొక్క భావంతో చేరి ఉన్నటువంటి రచనలు వచ్చే అవకాశాలు మాత్రం ఉండవు. మన పరిధిలో మనకున్నటువంటి జ్ఞానంలో, మనకున్నటువంటి ఆలోచనలో, మనకున్న అవగాహన నుంచి ఏదో పదజాలం అట్లా జాలువారుతుందే తప్ప ఇట్లాంటి ఇంతటి మహోన్నతమై ఉన్నటువంటి అంశములు దాన్ని చొప్పించి తీసుకురావడం అని చెప్పానంటే తత్వజ్ఞులై ఉన్నటువంటి వారికి మాత్రమే అది సాధ్యమయ్యేటువంటి అంశం తప్ప సామాన్యులకి అలాంటి యొక్క భావాలు గోచరింపబడవు, ఆ పొందికలు కూడా వచ్చే అవకాశాలు లేవు. కనుక ఇక్కడ మరి మహాత్ములు తపో సంపన్నులు కాబట్టి వారి యోగ సమాధి అనుభవజ్ఞులై ఉన్నటువంటి వారు కనుక వారి యొక్క దివ్య జ్ఞానం అనేటువంటిది చక్కగా మన ముందు ఒక పరమశివుడు ఉన్నట్లుగా మనం ఊపుతూ ఉంటే ఊగుతున్నట్లుగా ఇట్లా ఒక చక్కటి భావన చేసి మనకి ఈ తత్వాన్ని మన మనసులో చూపించడానికి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లులు కూడా చిన్నపిల్లలకు పూర్వకాలంలో ఇలాంటి తత్వాలే పాడేవారు. ఏమి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని చెప్పనంటూ ఎంతో సంగీతబద్ధముగా రాగయుక్తముగా పాడుతూ ఉంటే పిల్లలు కూడా అట్లా ఆలకిస్తూ ఉండేవారు. అట్లా మదాలస జ్వాలపాట కూడా అద్భుతంగా ఉండేటువంటి జ్వాలపాట. ఇట్లాగా మరి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే చక్కటి తాత్విక జ్ఞానాన్ని బోధించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అలాగా పెరిగారు కాబట్టి మరి పూర్వకాలంలో చూసినట్లయితే పెద్దలంటే గౌరవభావము, తల్లిదండ్రులంటే పూజ్యభావము, గురువుల పట్ల మరి దైవ భావన, భగవద్భక్తి, నమ్రత, విధేయత, పెద్దల బొడగొన్న మృత్యునగైవడి చేరి నమస్కృతులు చేయువాడు అనేటువంటి విధానంగా మనకు భాగవతంలో వస్తూ ఉంటుంది. మనం పూర్వ జనరేషన్ చూసినట్లయితే అప్పట్లో వాళ్ళకు ఎంత వినమ్రత, విధేయత, పెద్దలంటే గౌరవము, ఇంట్లో తల్లిదండ్రులంటే కూడా అంత వయసు వచ్చినా కానీ వివాహమైనా కానీ తల్లిదండ్రులంటే భయపడేవాళ్ళు. ఆ కాలంలో ఒకే కుటుంబముగా ఏక కుటుంబముగా కలిసి ఉండేవారు, చక్కటి ఆచరణ కలిగి ఉండేది, భగవద్భక్తి కలిగి ఉండేది. ఇలాంటివన్నీ కూడా ఈనాడు కొంత కనుమరుగైపోయాయి అనేటువంటి విధానంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే మరి పిల్లల నుంచి వాళ్ళకి ఏ ఒక్క సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం అందాలో అవి అందకుండా పోవటం ఒకటి పెద్ద లోటు. ఇది గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల్లోనే ఆ సంస్కారాన్ని ప్రవేశింపజేసినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ సంస్కారంతో జీవిస్తారు. కానీ ఈనాడు మా వాడికి ఎంత డబ్బు బ్యాంకులో వేయాలి, ఏ బ్యాంకులో వేయాలి, ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు వేయాలి, ఎన్ని ఇండ్లు కొనిపెట్టాలి, ఎన్ని ప్లాట్లు కొనిపెట్టాలి,
అనేటువంటి విధానంగా పోవటం కారణంగా వాళ్ళు సంస్కారహీనులుగా సంపదలే ప్రధానముగా భావించే పరిస్థితులు వస్తున్నటువంటి విధానము. సంపదలు అనబడేటువంటివి మనం సంస్కారం ఇచ్చి వదిలిపెడితే వాడే సంపాదించుకుంటాడు ఏం కావాలో జీవితంలో. అందువల్ల అలాంటి సంస్కృతి పూర్వకాలంలో ఇవ్వటం జరిగింది. అందుకే వివాహం కాకముందు వాటిని బ్రహ్మచారి అనేటువంటిదిగా లోకంలో పిలుస్తూ ఉంటాం. వాడా బ్రహ్మచారిరా ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందువల్ల బ్రహ్మచారి అనేటువంటిదిగా పిలుస్తున్నాము అని చెప్పనంటే, మరి ఆ కాలంలో ఆశ్రమాలలో ఉండి మహాత్ముల వద్ద ఉండి బ్రహ్మ అంటే వేదాన్ని అధ్యయనం చేశారు ఆ కాలంలో. బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానం. అట్లా బ్రహ్మజ్ఞానాన్ని చిన్నతనంలోనే వాళ్ళు గురువుల వద్ద అధ్యయనం చేసేవారు, ఆశ్రమాలలో ఉండేవారు. వివాహానికి పూర్వమే, గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి పూర్వమే మరి వాళ్ళల్లో మంచి సంస్కారం అనేటువంటిది తల్లిదండ్రులు ఇచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశింపజేసేటువంటి ఆచారం మనకున్నది. వివాహం రేపో ఎల్లుండో అని చెప్పి అనగానే మనం ఈనాడు ఏం చేస్తామని చెప్పి అంటే వాడికి ఒడుగు చేస్తాం. ఒడుగంటే ఉపనయన సంస్కారం. ఇది చాలామంది గృహాలలో ఉంటుంది. అనగా ఇప్పుడు మరి చూస్తే చాలా కుటుంబాలలో కూడా ఇలాంటి ప్రక్రియ సాగుతూ ఉంటుంది. 2 రోజులు పెళ్ళి ఉందని చెప్పి అనంగా వాడికి ఒడుగు అన్నమాట. అంటే వాడికి యజ్ఞోపవేత ధారణ చేసి ఉపనయన సంస్కారం చేసే విధానంగా అగ్నిని వేలిసి ఆడ హోమం చేయించి వాడు కొంచెం యజ్ఞోపవేతం వేయించి గాయత్రి మహామంత్రోపదేశం చేసి ఆ తర్వాత పావుకోళ్ళు వేసుకొని దర్భసాప పట్టుకొని కమండలాలు పట్టుకొని ఇదిగో కాశీకి పోతున్నా అని చెప్పి నాడు అంటాము. అట్లా 4 అడుగులు వేయగానే వెనకాల వీడు వచ్చేసి ఎందుకు పోతావు బావా, మా చెల్లెలు ఉన్నది నీకు ఇచ్చి వివాహం చేస్తాం, ఎందుకు అవస్థ పడతావు కాశీకి పోయి అని చెప్పని వీడు మాట్లాడటము. వాడు సరేరా అబ్బాయి అని చెప్పని ఆ చెంబుకి మొత్తం పక్కన వారేసేసి నేరుగా మళ్ళా పెళ్లిపేటలు ఎక్కే విధానం ఎన్నుకు తంతుగా జరిగిపోతుంది. కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి ఆచారం మనకి ఇట్లా చూపిస్తూ ఉన్నారు. అప్పట్లో వివాహానికి పూర్వమే చక్కగా వాళ్ళు కాశీకి పోయి కాశీలో మరి కాశీ విశ్వేశ్వరుని యొక్క సన్నిధిలో విశ్వవిద్యాలయంలో వాళ్ళు చక్కగా చదువుకునేవారు. మరి ఆ విధంగా చదువుకోవడం కారణంగానే సంస్కారవంతులై తర్వాత వచ్చి గృహస్థాశ్రమంలో వాళ్ళు ప్రవేశించడం కారణంగా మరి విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, యోగ స్వరూపులుగా, జ్ఞాన స్వరూపులుగా, తత్వశాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళుగా, చక్కటి మనస్సు గలవాళ్ళుగా, సంయమనం గలవాళ్ళుగా మరి వచ్చారు. కాబట్టి అలాంటి విధానంగా సంసార మరి ఆ యొక్క దాన్ని ప్రవేశించినప్పటికీ కూడా ప్రశాంత జీవితాన్ని జీవించే అవకాశం ఉండేది ఆ విద్య ద్వారా. అంటే ఆ విద్యను తన భార్యకు బోధించేవాడు, తన పిల్లలకు కూడా ఆయనే బోధించి సంస్కరింపజేసేవాడు. కాబట్టి కుటుంబం కూడా ప్రశాంతంగా, నిర్మలంగా, ఆనందంగా, హాయిగా ఉన్నంతలోనే ఎక్కువ ఆశలు పెంచుకోకుండా అడి ఆశలు ఈనాడు మానవునికి ఏంటంటే ఎక్కువగా అడి ఆశలు, మితిమీరినటువంటి ఆశలు పెరిగిపోయి శాంతి సుఖం లేకుండా మానవుడు అలమటిస్తున్నటువంటి పరిస్థితి. పరమాత్మ చెప్పినట్లుగా మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతి మోహినీం శ్రితా అని పరమాత్మ అన్నట్లుగా ఆసురీం చేయవ ప్రకృతి మోహినీం శ్రితా, మోహిని సంబంధమై ఉన్న స్వభావాలకు లోనయ్యాడు. ఆసురీ సంబంధమై ఉన్నటువంటి యొక్క మరి ఆ అవిద్యాదులకు లోనయ్యాడు. రాక్షసీం అన్నాడు. రాక్షసీ సంబంధమైనటువంటి గుణాలకు వాడు లోనైపోవడం కారణంగా ఏమైపోయిందా అంటే వాడి పరిస్థితి మోఘాశ, వ్యర్థాశలు, మోఘకర్మణ వ్యర్థకర్మలు, దుర్భరమైన కర్మలు, మోఘజ్ఞాన వ్యర్థ జ్ఞానములు ఇవి సంపాదించుకునే స్థాయికి వాడు పోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సరైనటువంటి వాళ్ళలో సంస్కారం ప్రవేశించకపోవటం చేత వెర్రి తలైపోయి వీడికి ఎన్ని కూడా వచ్చేసి నానా కష్టాలు పడతా ఉన్నాడు, నానా దుఃఖాలు పడతా ఉన్నాడు, వాడు ఇరుగుతా ఉన్నాడు, పక్కలు ఎరగదీస్తా ఉన్నాడు. వాడికి శాంతి లేదు, పక్క వాళ్ళకి శాంతి లేదు, వాడు నిద్రపోడు, పక్కలు నిద్రపోనేవాడు. ఇలాంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో బాగా నెలకొని ఉండటం కారణం ఏంటంటే వ్యక్తిత్వం సరైనటువంటి కోణంలో ఎదగకపోవడం కారణంగా వానికి అవన్నీ కూడా లోపించి అలమటిస్తున్న పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాం సమాజంలో. ఒక ఆలయంలో విగ్రహాన్ని పెట్టాలంటే ముందుగా దాన్ని శిలను పట్టుకొచ్చి శిలను బాగా చెక్కి
దాన్ని బాగా నున్నప రాయితో బాగా దాని రుద్ది 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 మంచి కాంతివంతంగా వచ్చిన తర్వాతనే అటు సుందరోపేతమైనటువంటి యొక్క విగ్రహంగా తయారైన తర్వాత ఆ విగ్రహాన్ని ఆలయంలో పెట్టి ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ విగ్రహం అనేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, నివేదనలు అవి ఇవి మొత్తం కూడా ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అది శిలగా పడున్న నాడు ఎవడో పట్టించుకోవాలా. అనేక మంది పైన కూర్చునేవారు, కాలుతో తొక్కేవారు, దాటిపోయేవారు, ఉమ్మేసేవారు, నానా రకాలైనటువంటివన్నీ చేశారు. ఇది ఆ శిలగా పడున్న కాలంలో మరి ఎవరు పడ్డా కానీ పట్టించుకున్నారా అని చెప్పనంటే దాని మీద కూర్చునేవాళ్ళు, దాని మీద నుంచునేవాళ్ళు, దాన్ని దాటుకుంటూ పోయేవాళ్ళు, నా రకాల పనులు చేసేవాళ్ళు. చివరికి మరి ఆ శిల ఏమైందా అంటే శిల్పంగా మారింది. ఆ ఉలి చెక్కి చిలిపి దాన్ని బాగా శిల్పముగా అమ్మవారుగా శంకు శకర గద పద్మాలుగా ఉన్నటువంటి అమ్మవారుగా స్వామివారుగా మలిసి దాన్ని బాగా నున్నగా వచ్చేట్లుగా రాపిడ్ రాయి పెట్టి దాన్ని బాగా రుద్ది 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 కాంతివంతముగా తేజోవంతముగా వచ్చేట్లుగా వాడు శ్రమ పడ్డాడు. ఆ శ్రమ చేయటం కారణంగా అది చక్కటి శిల్పముగా మరి యొక్క భగవంతుడి యొక్క ఆకారముగా రావటంతో అప్పుడు ఈ తొక్కిన వాళ్ళే ముక్కు ఉండి తీసుకెళ్లారు. దాని కూర్చున్న వాళ్ళే పోయి అక్కడ కూర్చుని అభిషేకాలు చేశారు, నమస్కారాలు చేశారు, దండాలు పెట్టి దశకాలు పెట్టారు, పాసారం పడ్డారు, సాష్టాంగ పడ్డారు, ఆడే జపం చేశారు, ధ్యానం చేశారు, తమ బాధలను చెప్పుకున్నారు. అప్పుడు అయ్యా మా స్వామి గారు మా బాధలు ఇవి, మా ఇంట్లో శాంతి లేదు, సుఖం లేదు, ఇప్పుడు గొడవలు అయిపోతూ ఉన్నాయి, అనుగ్రహించు స్వామి, కనికరించు స్వామి అనే విధానంగా ప్రతి ఒక్కడు పోవడం, అడుగు కూర్చోవడం, చెప్పుకోవడం స్వామివారికి. ఎందుకైంది ఆ ప్రకారంగా అని చెప్పానంటే ఆ ప్రకారంగా భగవంతుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆకారముగా వచ్చేసింది కాబట్టి అందరూ కూడా పోయి అక్కడ మొక్కుతూ నమస్కారం చేస్తూ ఉన్నారని చెప్పానంటే అలాంటి యొక్క ఆకృతి అనేటువంటిది వచ్చినప్పుడే అలాంటి శోభాయమానమైనటువంటి యొక్క వైభవపేతమైనటువంటివన్నీ కూడా వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా మరి ఈ మానవుడు అనేటువంటి వాడు కూడా శిలగా లోకంలోకి ప్రవేశించాడు. ఈ శిలగా వచ్చినటువంటి వాడిని గురువులు చెక్కాల్సిందే. ఏమి శిలను శిల్పి చెక్కుతాడు, శిల్పంగా చేస్తాడు. మరి ఈ శిలగా ఉన్నటువంటి యొక్క మానవుడిని ఎవడు చెక్కాలి అంటే గురువు చెక్కాలి. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. కాబట్టి గురువులు చేసే పని ఏమిటంటే వాళ్ళది కూడా శిల్పాగారమే, గురువులది కూడా శిల్పాగారం. కాబట్టి సజీవముగా చేతనవంతముగా ప్రాణం ఉన్నటువంటి వాళ్ళని చెక్కే వాళ్ళు గురువులు. ప్రాణం లేకుండా జడ పదార్థములుగా కదలిక లేకుండా ఉన్నటువంటి యొక్క బండరాయి లాంటి వాళ్ళ అవి చెక్కేటువంటి వాళ్ళు శిల్పులు. కాబట్టి ఆ శిల్పులు చెక్కుతున్నారు అని చెప్పానంటే వాడికి ఎలాంటి బాధ లేదు కాబట్టి చెక్కించుకున్నది. ఇక్కడ వీడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని బాధలు పడ్డా కానీ వాడు కొట్టైనా తిట్టైనా లైన్లో తీసుకువచ్చి మంచి శిల్పంలాగా మానవుడిని తయారు చేసే విధానం గురువుల యొక్క విధానం అన్నమాట. కాబట్టి గురు శిక్ష అనేటువంటిది జీవితంలో పొందింప చేయాలి. కాబట్టి బిడ్డలను తీసుకుపోయి గురువుగారి యొక్క సమ్ముఖాన్ని పడేయాలి, వాళ్ళ కాలకాడ పడేయాలి. పడేస్తే ఆయన కొంచెం మంచి మంచి విషయాలు, మంచి మంచి భావాలు, మంచి మంచి అలవాట్లు ఇవన్నీ కూడా తయారు చేసి మీకు మంచి సంస్కారవంతుడే ఉన్నటువంటి యొక్క పిల్లలను గురువులు అప్పచెబుతారు. అలాగా పూర్వకాలంలో జరిగింది. మన సంస్కృతిలో అలాంటి విధానం ఉంది. కాబట్టి ఆనాటి కాలంలో పెద్దలంటే గౌరవము, తల్లిదండ్రులంటే పూజ్య భావన ఎన్నో ఉండేవి అన్నమాట. ఈనాడు చూసినట్లయితే మరి వాళ్ళ కోసం తిప్పలు పడతా ఉన్నారు, సంపాదిస్తున్నారు, క్షణం తీరిక లేదు, నిద్ర లేదు, తిండి లేదు, తీర్థం లేదు, పరుగులే పరుగులు, పరుగులే పరుగులు, పరుగులే పరుగులు, ఆ పక్క ఈ పక్క ఈ పక్క ఆ పక్క కొనుగోలు కొనుగోలు కొనుగోలు, కట్టడాలు కట్టడాలు ఇవన్నీ చేసి కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ బిడ్డలు నానా ఇక నువ్వు బరువులు మోయేవే, ఆ బరువులు మేము మోస్తామే, నీకు ఎందుకు ఇబ్బంది పడతావు, ఓ సంతకం పెట్టేయమని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే అమ్మ నాన్న సంతకం పడిపోయిందో ఆ నెక్స్ట్ రోజే ఎక్కడ ఉన్నాయి వృద్ధాశ్రమాలు, ఎక్కడ ఉన్నాయి వృద్ధాశ్రమాలు అనేదిగా వాళ్ళు చూస్తున్నారు. తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో పెట్టేస్తున్నారు. ఏమిరా మొత్తం మీకే అప్పచెప్పాం కదరా, మమ్మల్ని చూడొచ్చు కదరా, నువ్వు ఆ మాత్రం మేము బరువు అయ్యామంటారా అంటారు వీళ్ళు. వాడేమంటాడు, నానా
నీ మీద నాకు ప్రేమ బాగా ఉంది, అమ్మ మీద ప్రేమ ఉంది, నాన్న మీద ప్రేమ ఉన్నది, కానీ మా ఆవిడ ఒప్పుకోవటం లేదని చెప్పి అంటాడు. వంక పెడతాను అన్నమాట, ఆమె మీద పడేస్తాడు. మా ఆవిడ ఒప్పుకోవటం లేదు, ఆమె కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నది, కొంచెం సముదాయించి ఆమెను లైన్లో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నేను వస్తా అని చెప్పి అంటాడు. వీడు తప్పించుకుపోతాడు అతన్ని. ఇది ఈనాడు లోకంలో జరిగేటువంటి వ్యవహారాలు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితులు అని చెప్పని చూసినట్లయితే, మరి వాళ్ళ పెంపకంలో మనం సరైనటువంటి యొక్క గురుతత్వాన్ని, గురు బోధని, మహాత్ముల యొక్క బోధలను, కొన్ని వాక్యాలని మనం ఇవ్వకపోవడం అనేటువంటి తప్పిదం చేయటం కారణంగా ఈనాడు వాళ్ళు పట్టించుకోకుండా పోవడం లాంటిది జరుగుతూ ఉన్నది. కనుక వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు అని చెప్పనంటే దాంట్లో తప్పిదం కూడా సగభాగం ఈ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళదే అవుతుంది. అది గమనించాల్సిన అంశము. పూర్వకాలంలో అమ్మా నాన్న ఎంత బాగా చూసుకునేవారు. తండ్రి పడుకుంటే కాళ్ళు ఒత్తి, నాన్న బాగా నిద్రపోండి, ఇక బెల్ వేసుకోండి, పడుకోండి అనే విధానంగా అప్పట్లో ఆ సంస్కారం ఉండేది. కాబట్టి ఆ సంస్కారం చిన్నప్పటి నుంచే పెద్దలు ఇచ్చేవాళ్ళు కాబట్టి వచ్చేదన్నమాట. కనుక ఈ విషయాన్ని సమాజంలో అందరూ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. పెద్దలుగా ఉన్నటువంటి వారు సంపదలు సంపాదించాలనే తాపత్రయంతో ఉంటారు, మంచిదే, కానీ కొంత సంస్కారం కూడా మా పిల్లలకు ఇవ్వాలనేటువంటి భావం కూడా కలిగి ఉండాలి. కనుక వాళ్ళకి భగవద్గీత అది కొన్ని శ్లోకాలు, కొన్ని అధ్యాయాలు, అటనే ఇంకా నారాయణ శతకం లాంటిది కానీ, సుమతి శతకం కానీ, వేమన పద్యాలు కానీ, భాగవత పద్యాలు కానీ సంస్కారంతో పాటు వాళ్ళు పెంచినట్లయితే రేపు సంపదలు వచ్చినా కానీ వాళ్ళు అహంకారం చెందే అవకాశాలు ఉండవు. ధనమెచ్చిన మదమెచ్చును అన్నాడు వేమన. ధనమెచ్చిన మదమెచ్చును. ఎప్పుడే ధనం వచ్చేసిందా అంటే మదం వస్తుందట మానవునికి అని చెప్పని అన్నాడు. కనుక మరి ఏం వచ్చినా కానీ వాళ్ళల్లో మంచి సహృద్భావం రావటం అని చెప్పనంటే, ఏది వచ్చినా కానీ ఎంత భగవత్ ప్రసాదము, భగవంతుడు నాకు ఈ విధంగా ప్రసాదించాడు అనేటువంటి భావం రావాలి. ఇదంతా మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను ఈ విధంగా అభివృద్ధి చెందాను అనేటువంటి ఆ భావాలు వాళ్ళ నుంచి ముఖ్యంగా రావాలి. అది లేకుండా నేను, నా దమ్ము, నా శక్తి, నా తెలివితేటలు, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, ఇవన్నీ వీడు మాట్లాడతాడు. అరే నీకు లాగు కట్టింది వాళ్ళరా, నీకు పలక పోసింది వాళ్ళు, బడికి తీసుకుపోయింది వాళ్ళు, చదివించింది వాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టింది వాళ్ళు, తినకుండా కూడా నీ ఫీజులు కట్టి నిన్ను అభివృద్ధి చేసింది వాళ్ళు అనేటువంటి యొక్క సంస్కారం వాడికి రావటం లేదు. నేను నా యొక్క ప్రయత్నము అనేటువంటి భావాలు రావడం కారణం ఏంటంటే మనం వాళ్ళలో ఆ సంస్కారాన్ని లోపింపజేశాం కాబట్టి అట్లా తయారు కావడం జరుగుతూ ఉన్నది. ఈనాడు సొసైటీలో ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళు కోకొలలైపోయారు. ఏ కుటుంబంలో చూసినా కానీ, ఎక్కడ పడ్డా కానీ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చూసినట్లయితే లెక్కలేని తనము, పెద్దలంటే గౌరవం లేని తనము. ఒకవేళ పొంతులు ఏమన్నా పాఠశాలలో వాడు తప్పు చెబితే, పాఠం రాకపోతే, పద్యం రాకపోతే ఓ దెబ్బ కొడితే, పూర్వకాలంలో మా మాస్టరు నన్ను కొట్టాడు అంటే నా యొక్క అభివృద్ధి కోసంగా కొట్టాడు, నా తప్పులు రావడంలో కొట్టాడు, నా పాఠం రాకపోవడంలో కొట్టాడు, విధంగా దండిస్తే తప్ప నాకు పాఠాలు రావనే విధానంగా వాళ్ళు భావించుకునేవాళ్ళు ఆ కాలంలో. ఈ కాలం ఏమైపోయిందా అని చెప్పానంటే, ఒకవేళ పొరపాటునే ఉన్న దెబ్బ కొట్టాడు అని చెప్పానంటే అంటున్నాడు మాస్టర్ గారు, ఇది నీ బౌర్డర్ కాబట్టి నువ్వు కొట్టావు, నీకు అధికారం ఉంటుంది ఇక్కడ, ఇది నీ బౌర్డర్లో నువ్వు కొట్టావు, బాగానే ఉన్నది. బయటకు వస్తావుగా పబ్లిక్, అది నా బౌర్డర్, ఆడ చూస్తే నీ సంగతి చెప్పాలి, నీ సంగతి అక్కడ చూస్తా రామని చెప్పి అంటూ ఉన్నాడు. ఇట్లా తయారైపోయారు వీళ్ళు. వాడు దెబ్బ కొట్టే అవకాశం, మాట అనే అవకాశం లేదు. ఒకవేళ ఈ మాట ఒకటి అన్నా కానీ తల్లిదండ్రులు వస్తున్నారు, వాళ్ళు అంటున్నారు అసలు మా వాడిని మేమే అనము, అసలు వాడిని కన్నీ పెంచిన వాళ్ళము, నువ్వెట్లా అంటావు ఏ వాడిని అని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళే. ఇంక ఈ విధంగా ఉన్నప్పుడు వాడు బాగుపడతాడా? బాగుపడే యోగం ఉందేమన్నా? కాబట్టి మాస్టర్ దెబ్బ కొట్టాలి, ఓ మాట అనాలి, అన్నప్పుడే వాడిని బాగుపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈనాడు ఈ పరిస్థితి ఎట్లా వస్తుంది చివరికి అని చెప్పానంటే, గురువులుగా ఉన్న వాళ్ళు కూడా ఓ మాట అనే అవకాశాలు, శిష్యుల్ని ఓ మాట కనుక ఏదైనా జారామని చెప్పానంటే, ఏం గురువు గారు మమ్మల్ని ఈ విధంగా అన్నారు మీరు అనే విధానంగా తయారయ్యారు. అప్పుడు లక్ష్మయ్య గారు దెబ్బ కొట్టేవాడు, ఒక్కొక్కరిని సాగ తీసేవాడు.
నార తొక్కిబట్టి నార తీసేవాడు ఆ పని అట్లా తీయబట్టే శాస్త్రీయ స్వామి గారు అన్నయ్య తీర్థ స్వామి గారు అని చెప్పిన మహానుభావులుగా తయారయ్యి లోకానికి ఎంతో సేవ చేసి ఆశ్రమాలు స్థాపించి గ్రంథాలు రచించి పూజనీయులుగా నిలిచిపోయారు. ఏమి అట్లా పూజనీయులుగా నిలిచారు. ఆ కాలంలో మరి లక్ష్మణ గారు తిట్టారు, కొట్టారు, సాగదీశారు. ఎట్లయితే బెల్లం కనుక బాగా కాసి పాకమైన తర్వాత ఒక కర్ర తగిలించి బాగా లాగి చూడండి మీరు ఎక్కడన్నా జాడీలు చేస్తారు కదా, గీడీలు చేస్తారు కదా బెల్ల పాకంతో, అట్లాగా స్వామి గారు సాగదీసి ఆ విధంగా చేయటం కారణంగా నిజంగా శాస్త్రి స్వామి గారు అయితే లక్ష్మయ్య గారిని చూస్తే వణుకు పుట్టిపోవటమే. అంత భయం అన్నమాట స్వామి గారు అంటే లక్ష్మయ్య గారు అని చెప్పానంటే. అన్నయ్య తీర్థ స్వామి గారు కూడా స్వామి గారు అంటే మహాభయం, ఆయన ముందు కూర్చోవడం మహాభయం. ఎందుకంటే అట్లా ఆయన రుద్రుడు, పరమశివుడు రుద్రుడు అయిపోయాడు లక్ష్మయ్య గారు. అలాంటి ఇలువలతో చేరి ఉన్నటువంటి విధానంగా కాలంలో ఒక పూజ్య భావనగా ఒక మాట అన్నా కానీ మా స్వామి గారు అన్నారయ్యా ఒక మాట తప్పు లేదు, మా మంచి కోసంగా అన్నారు, మా మేలు కోసంగా అన్నారు అని అప్పుడు భావించుకునే పరిస్థితి ఆ కాలంలో ఉన్నది. ఇది మారిపోయింది, ఇక ట్రెండ్ మారిపోయింది. గురువులే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు శిష్యుల దగ్గర. ఇదే కాలం మరి చివరికి ఒక మాట ఏదైనా చెప్దామన్నా కోపాలు అంటమే కాదు, అంటం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ఒక మాట చెప్పినా కోపాలు వస్తున్నాయి చివరికి. అందువల్ల మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్లుగా ఈ మౌనం వహించడం తప్ప అదే మీ కర్మయ్య ఏమని మీ ఇష్టం చేసుకోండి అని చెప్పనే విధానంగా పరిణామాలు వచ్చేసే పరిస్థితులు అయిపోయాయి అన్నమాట. అందువల్ల అలాంటి పరిణామాలు వచ్చినప్పుడు ఎవడు బాగు చేసే అవకాశాలు లేవు. ఇక మీ కర్మ అనే విధానముగా అనేటువంటి పరిస్థితులు చివరికి వచ్చే మార్గం అయిపోయింది. కాబట్టి అందువల్ల వ్యక్తి సంస్కరింపబడే అవకాశాలు ఉండవు. ఇప్పుడు మేము సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నామని చెప్పనంటే ఎంత భయభక్తులతో ఉండేవాళ్ళం. ప్రకాశం స్వాముల వారు ఏదన్నా విషయం చెప్తే అలాగే స్వామి మాకు 12 సంవత్సరాలు సుఖబ్రహ్మాశ్రమంలో ఉంటే స్వామి గారి దగ్గర ఏదన్నా విషయం వచ్చిందని చెప్పనంటే అలాగే స్వామి, రెండో మాటే లేదు. మరి ఏం చెప్పినా కానీ అలాగే అన్ని ముందుకు పోవటమే తప్ప అట్లాగా స్వామి ఇట్లా చేస్తే బాగుంటుందేమో, అట్లాగా స్వామి ఇట్లా పోతే బాగుంటుందేమో అనే స్థాయిలు ఆ కాలంలో లేవు. స్వామివారు చెప్పటము దాని శిరోదాయకముగా చేసుకుపోవటం. ఎందువల్ల అది ఏదైనా కానీ కాక నష్టమో కష్టమో ఏదైనా కానీ అది గురువు గారిదే, మాకేం సంబంధం. కాబట్టి స్వామివారు చెప్పారు, అది చేసేస్తూ ఉన్నాం. నష్టం వచ్చింది మాకు సంబంధం లేదు, లాభం వచ్చింది మాకు సంబంధం లేదు, అది ఏమన్నా కూలిపోయింది మాకేం సంబంధం లేదు. స్వామి చెప్పిన కార్యం మేము చేస్తూ ఉన్నాం అంతవరకే. కాబట్టి ఆ ప్రకారంగా ఒక నిర్ణయాత్మక భావనగా వాళ్ళు చెప్పిన మాటలకి మన అనుగుణ్యముగా పోయే విధానంగా ఉండగలిగితే ఎవరైనా వృద్ధి పొందే అవకాశం ఏర్పడుతుంది. నేనైతే బడికి పోయిందే లేదు, పలకబట్టిందే లేదు, ఆ కుటుంబ పరిస్థితి అలాంటిది, అంత ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్న పరిస్థితి అది. బడికి పోయింది లేదు, పలకబట్టింది లేదు, మన క్లాసుల్లో గీసుల్లో ఏమీ లేవు. అయినా కానీ గురువు గారి యొక్క మంత్రం చిక్కింది కాబట్టి, సోహంభావ ధ్యానం చిక్కింది కాబట్టి దాన్ని పట్టుకునే అక్షరాభ్యాసాన్ని శివాలయంలో కూర్చొని నేనే చేసుకున్నా. నేనే అధ్యాపకుడు, నేనే విద్యార్థిని, స్వామి గారి పైన దేవుడు రాయించేవాడు, రాసేవాడు. అలాగా మరి అక్షరాభ్యాసం ప్రారంభం చేసుకుంటే ధ్యానం చేసుకుంటూ ఈనాడు కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్లు కానీ, తర్వాత యూట్యూబ్ కానీ, పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ, అది కానీ ఇది కానీ మొత్తం చేస్తున్నామంటే ఏమిటి కారణం? అంతా గురుదేవుడు చూపించినటువంటి యొక్క మార్గంగా ఉంది కాబట్టే ఈనాడు మరి అన్ని వర్కులు చేసుకుంటూ పోతున్నాం అని చెప్పనంటే మార్గదర్శనం ఆయనపై మనసు పెట్టాం, ఆయన చెప్పిన దాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ఒక అనుగుణ్యమై ఉన్నటువంటి భావం రావాలి. ఎదిరించి మాట్లాడటము, లెక్క లేకుండా మాట్లాడటము, తక్కువ చేసి మాట్లాడటం, బెదిరించి మాట్లాడటాలు, ఇవి చాలా చోట్ల ఈ విధంగా మరి కొంత కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందని చెప్పనంటే మహాత్ములే పట్టించుకోరు, వాళ్ళు అదంతా వాళ్ళ విధానం అని చెప్పి అనుకుంటా వదిలిపెట్టేయటం తప్ప పట్టించుకోరు. దానివల్ల ఏంటంటే విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కొంత వాళ్ళు దెబ్బతినే పరిస్థితులు లాంటివి కూడా వస్తాయి అని చెప్పనేటువంటి మాట. అందువల్ల మరి పెద్దల పట్ల గురువుల పట్ల దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ
శారీరం తప ఉచ్యతే అని భగవంతుడు కూడా 3 విధములుగా ఉన్న తపస్సుని ఆయన గారు బోధిస్తారు. ఈ 3 విధములుగా ఉన్న తపస్సును కూడా అందరూ కూడా కొంతవరకు పాటించుకోగలిగితే జీవన విధానంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ 3 శ్లోకాలన్నా కనీసం నోట్ చేసుకొని అవి రాసి పెట్టుకొని వారు కంఠస్థం చేసి వాటిని పాటించే విధానంగా వారు చేసి తమ బిడ్డలకు కనీసం ఈ 3 శ్లోకాలు తపస్సు సంబంధమై ఉన్నటువంటి ఈ 3 శ్లోకాలన్నా కొంచెం వాళ్ళు నేర్పించి దాంట్లో అర్థాన్ని వాళ్ళకి తెలిసేట్లుగా బోధించి జీవన విధానంలో వాళ్ళని కొంచెం కనుక ముందుకు సాగనంపితే వాళ్ళు మంచి ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ 3 శ్లోకాలు చాలా అద్భుతమై ఉన్నటువంటి విధానం గల శ్లోకాలు. ఈ 3 తపస్సు యొక్క సంబంధముగా భగవంతుడు ఇస్తున్నటువంటి విధానము. శారీరక తపస్సు అన్నాడు, వాచిక తపస్సు అన్నాడు, మానసిక తపస్సు అన్నాడు. ఎందుకంటే మానవుని వ్యవహారం అంతా కూడా ఈ 3 మీదే ఉంటుంది. ఎందుకంటే శరీరము, దాని కదలికలు, రెండోది వాక్కు, చాలా ప్రభావవంతమైనటువంటిది వాక్ అన్నమాట. వాక్కు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా నష్టాలు, ప్రమాదాలు దీనివల్ల చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ వాక్ అనేటువంటిది కర్మేంద్రియములలో చేరి ఉన్నప్పటికీ కూడా అది చాలా ప్రభావవంతమై ఉన్నటువంటిది వాక్కు. దానికి ప్రాణం హంస, సోహం శ్వాస, అజపానమ గాయత్రి దానికి ప్రాణమై ఉన్నది. కాబట్టి ఆ విధముగా వచ్చేటువంటి యొక్క వాక్కు యొక్క విషయంలో కూడా ఎంత జాగ్రత్తలు చేసుకోవాలనే విషయాన్ని గురించి మనకు ఆ శ్లోకంలో స్వామివారు చెప్పుకొస్తాడు. మూడవది మనస్సు. ఎందుకంటే మనస్సు లేకుండా ఏ వ్యవహారం ఉండదు. దశేంద్రియములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నాం కదా. కాబట్టి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఈ 2 కూడా పనిచేయాలంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు ఉండాలి. మనసు అనేటువంటి యొక్క వస్తువు ప్రమేయం లేకుండా జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు అన్నమాట. అందువల్ల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియముల యొక్క ప్రస్తావన లేకుండా అంతఃకరణం అనే వస్తువు యొక్క విషయంగా తీసుకున్నాడు. ఎందుకంటే అంతఃకరణముతో ముడిపడి ఉన్నటువంటి యొక్క వస్తువులు ఈ 10 కాబట్టి ఈ 10 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసును కనుక అదుపులో పెట్టినట్లయితే, లైన్లో పెట్టినట్లయితే ఈ దశేంద్రియాలు ఏమి చేసే విధానాలు ఉండవు. ఎందుకంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క ప్రమేయం లేకుండా అవి వ్యవహరించే విధానం లేదు. కాబట్టి ఒక మనసును కనుక లైన్లో పెట్టినట్లయితే, అదుపులో పెట్టినట్లయితే మిగతా దశేంద్రియాలు కూడా అవి కూడా అణిగిమణిగి ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందువల్ల పరమాత్మ ఇక్కడ చాలా గమనికగలిగి ఇటు శారీరక తపస్సు అని, రెండోది వాచిక తపస్సు అని, మానసిక తపస్సు అనేటువంటి 3 తీసుకున్నాడు. వీటినే త్రికరణములు అని చెప్పి అన్నారు. త్రికరణములు 3 కరణాలు అనగా కాయక, వాచక, మానసిక అని చెప్పనేటువంటి ఈ 3 ద్వారానే సకల వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 సకదిద్దుకోండి, ఈ 3 లైన్లో పెట్టుకోండి, ఈ 3 కూడా నీ అదుపులో పెట్టుకోండి అనే విధానంగా స్వామివారు ఇచ్చేటువంటి అంశం. భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు, ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ చదవగలిగితే మంచిదే, అర్థం గ్రహించగలిగితే మంచిదే. కనీసం అంత లెక్క మేము పోలేమండి, మాకు ఆ ఓపిక లేదు, మాకు అంత తీరుబాటు లేదు అనేవాళ్ళు ఈ లోకంలో చాలామంది అయిపోయారు. అప్పుడు ఎవరన్నా కదిలించగాక ఏడన్నా మా తీరిక, మాకు ఆ తీరిక లేదు, మాకు ఓపిక లేదు, మాకు అంతటి సావకాశాలు లేవు అని చెప్పి అనే మాటలే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. 99% వీళ్ళే ఉన్నారు ఎక్కువ లోకంలో. కనుక నీకు తిరుగుబాటు లేదు, నీ సావకాశం లేదు, నీకు అవకాశం లేదు కదా, ఓ పని చేయి, ఈ 3 తీసుకోసాలు. ఈ 3 శ్లోకాలు పెట్టుకో, దగ్గర పెట్టుకో, కాగితం మీద రాసుకో, అర్థం రాసుకో. మధ్యలో ఖాళీ వస్తుందిగా అప్పుడు చూసుకుంటూ ఉండు. వ్యాపారం చేస్తూ ఉన్నావు, ఎవడో వస్తాడు, ఏదో బేరం ఆడతాడు, వాడితో మాట్లాడు, వ్యాపారం చేయి, వస్తువు ఇవ్వు, డబ్బులు తీసుకో, అలా గల్లా బట్టీలు వేసుకో. ఆ తర్వాత మధ్యలో ఖాళీ వచ్చింది కదా, ఈ కాగితం తీసుకో, ఈ శ్లోకాలు చదువు చాలు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూయనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేతో స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతప్పో మానస ఉచ్యతే. ఈ 3 అండి చాలు. ఈ 3 కూడా దగ్గర పెట్టుకో.
లేదా నీకు గల్లా పెట్టి కాడ రాసి పెట్టుకో, ఎదురుగా గోడ మీద రాసి పెట్టుకో, ఏదన్నా చేసుకో నీ ఇష్టం. వ్యాపారాలు చేసుకుంటారా చేసుకోండి, వ్యవసాయం చేసుకుంటారా చేసుకోండి, ఉద్యోగాలు చేస్తారా చెయ్యండి. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా ఈ 3 శ్లోకాలు చాలు. పాటింపగలిగితే ఈ 3 చాలు. భగవద్గీత అంతా మీకు వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి. ఈ 3 శ్లోకాలు పెద్దలుగా ఉన్నవాళ్ళు మీరు నేర్చుకోండి, పిల్లలుగా ఉన్నవాళ్ళు వాళ్ళకే చెప్పండి, చాలు. ఈ 3 గనక దగ్గర ఉండగలిగితే, జీవితాన్ని జీవించగలిగితే వాళ్ళ జీవితం బంగారు బాటగా, ప్రశాంత జీవనముగా, సుఖమయ జీవనముగా, భగవద్ అనుగ్రహానికి మంచి మార్గంగా వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఈ 3 శ్లోకాలను బాగా కంఠస్థం చేయండి, అర్థాలు బాగా ఆపోసనం పట్టండి. ఎంతవరకు ఆచరించే అవకాశం ఉంటుందో ఆ మేరకు ఆచరించండి. అంటే మొత్తం ఆచరించండి అని చెప్పని అన్నా కానీ అది మా వల్ల కావట్లేదండి, అందువల్ల మేము శ్లోకాలన్నీ పక్కన పెట్టేశాం అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎంతవరకు శక్తి మేరకు వాటిని ఆచరించే అవకాశం ఉంటుందో ఆ మేరకు ఆచరించే ప్రయత్నం చేయండి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. స్వామి చెప్పిన మాట ఏంటి ఇక్కడ అంటే, ముఖ్యంగా దేవతల పట్ల పూజ్యభావం ఉండాలి. ఉదయం లెగవగానే ఇంట్లో మీకు పూజా మందిరం ఉంటుంది. ఆ పూజా మందిరం అక్కడ కూర్చోండి, మంచిగా పూజ చేయండి, ఆరతి ఇవ్వండి, అగరబత్తి వెలిగించండి, కర్పూరం వెలిగించండి, దీపం వెలిగించండి, చేయండి పూజ, తప్పేం లేదు. మళ్ళీ ప్రశ్న ఒకటి ఆరంభం అవుతుంది, ఈ పూజ చేస్తా మాకు మోక్షం వస్తుందా అంటే ఇది ఒకటి వాడికి. నీ మోక్షం సంగతి తర్వాత చూద్దాం, ముందు ఇంట్లో ఈ పని కానీ. ఎందువల్లంటే పిల్లకాయలు ఇంట్లో ఉన్నారు, అలా భక్తి భావం రావాలంటే తల్లి ముఖ్యంగా ఈశాన్య భాగంలో కూర్చొని పటాల ముందు పెట్టుకుని దీపారాధన చేసి పూలు పెట్టి కాస్త అభిషేకం చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లలు కూడా పొద్దున్న లెగుస్తారు, స్నానం చేస్తారు. తల్లి 5కి వెళ్ళి స్నానం చేస్తుంది కదా, అప్పుడు పిల్లకాయలు కూడా 6 కన్నా లెగుస్తారు, అమ్మ పూజ చేస్తుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు స్నానం చేసి మొల కాస్త గుడ్డ కట్టుకుని వచ్చి కాస్త ఈ బుద్ధి రాసుకుని మొఖాన ఏదో పువ్వు కాస్త చెవులో పెట్టుకుని అమ్మమ్మంటే కూర్చొని వాడు కూడా మంత్రము ఏదో నామం వాడు కూడా చెప్తాడు. తల్లి చెప్పే మొత్తం రాకపోయినా వాడికి కూడా కొన్ని ఏవో వస్తాయి, కొన్ని మంత్రాలు కొన్ని నామాలు పలుకుతూ ఉంటాడు. రోజు వచ్చి కూర్చుంటే వాడికి కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. అలవాటు పడతాడు, వాడు అలవాటు పడతాడు, ఆ పక్కన కూర్చుంటాడు, వాడు ఆరతిస్తాడు, వాడు అగరబత్తి వెలిగిస్తాడు, వాడు కూడా ఒక మంత్రం చెబుతాడు, ఒక పువ్వు వేస్తాడు. చేయడా చెప్పండి, చేస్తూ ఉంటే వాడు చేయడా చెప్పండి, వస్తాడు కూర్చుంటాడు చేస్తాడు. ఆ ప్రకారంగా వాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఒక మంత్రము, ఒక జపము, ఒక పువ్వు వేయటము, నమస్కారం చేయటము, పానాసారం పడటము, సాష్టాంగ నమస్కారం చేయటము, ఇవన్నీ వస్తాయి కదా వాడికి. అట్లాగా కొంత భక్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలు చిన్నపిల్లలలో రావాలని చెప్పానంటే మీ ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి అంతవరకే తప్ప వేరే వెటకారాలకి వేరే భావాలకి ఏం పోమాకండి. ఆ పూజా మందిరం ఉంటే పూజ చేస్తే మాకు మోక్షం వస్తుందా, ఆరతి ఎత్తే మోక్షం వస్తుందా, ఇన్ని తిక్క ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇలాంటి చాలా ఉదయిస్తూ ఉంటాయి. సమాధానం చెప్పగలిగాడంటే బుర్ర వాయించవచ్చు వాడిది. సమాధానం చెప్పే అవకాశాలు లేవు కాబట్టి వీళ్ళు కూడా ఆ విధంగా తెల్లముఖం వేసుకొని చూసే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకు పెట్టారు అని చెప్పానంటే చిన్నపిల్లలలో భక్తి భావం అనేది రావటానికి, ఒక చక్కటి సంస్కారవంతంగా పెరగటానికి ఏర్పాటు చేసినటువంటి అంశముగా గ్రహించండి. అది మోక్షం కోసంగా పెట్టింది కాదు. చిన్నపిల్లలలో భక్తి భావం చిన్నప్పటి నుంచి రావాలంటే ఇలాంటి ప్రక్రియ గృహములో ఉండాలి. ఉన్నప్పుడు యజమాని కూడా వాడు ముందుగా లెగుస్తాడు, వస్తాడు, చక్కగా ఆయన బొట్టు పెట్టుకుంటాడు, నమస్కారం చేస్తాడు, ఒక పువ్వు స్వామి దగ్గర పెడతాడు, ఒక నామం చెబుతాడు. ఈ విధంగా ఇంటిల్లపాది కూడా మంచి సంస్కారవంతముగా వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ భక్తి భావన కుటుంబంలో ప్రవేశింపజేయటానికి మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి ఒక భక్తి పాఠశాల గృహంలోనే ఏర్పాటు చేశారు. మీరు గమనించండి, ఏ గృహములో అయితే పూజా సంబంధ విధానం లేదో, అర్చనా విధానం లేదో, ఆరాధనా విధానం లేదో, ఆ కుటుంబములో అందరూ కూడా నాస్తికులుగా తయారైపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక గృహములో కూడా వాళ్ళు లేచేది కూడా 8కో 9కో 10కో లెగిసి ఇక దంతధావనం చేసుకుంటూ వీధుల్లోని పాల కోసంగానో కూరగాయల కోసంగానో
పండ్ల కోసంగా ఉన్న పోయే విధానాలు, ఇక వాళ్ళు 8ంటికి 9ంటికి స్నానాల సంధ్యాలు ఏమి ఉండవు కాబట్టి, ఏ పూజ్య భావాలు లేవు కాబట్టి, ఇక గౌన్లతోనే వాళ్ళ నైట్రీలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఇక గమనించడం కావాలని చెప్పానంటే, కాబట్టి ఇలాంటి యొక్క భక్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలు ఉన్నటువంటి వారు ఆ ప్రకారంగా వీధుల్లోకి పోరు. ఉదయమే లెగుస్తారు, 5 గంటలకు లెగుస్తారు, 6కు లెగుస్తారు, స్నానాలు చేస్తారు, మంచిగా దుస్తులు ధరిస్తారు, బొట్టు పెట్టుకుంటారు. సాంప్రదాయ విధానంగానే వాళ్ళు వీధిలోకి వెళ్ళి పాల కోసమో కూరగాయల కోసం ఏటి కోసం వెళ్ళి చేసుకునే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఒక చక్కటి మంచి సంస్కారము, మంచి ఆచరణ, మంచి భావాలని అందిపుచ్చుకునే విధానంగా ఉంటుంది. కాబట్టి స్వామివారి ఇక్కడ దేవద్విజ దేవ పూజ అని మొదలు చెప్పాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. కాబట్టి ఆ పూజనం అనేటువంటిది ముందుగా చెప్పింది ఏంటంటే దేవ పూజ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ ప్రకారముగా చూసినట్లయితే మంచి ఒక ఆచరణాత్మకమై ఉన్నటువంటి యొక్క భావన రావాల్సి ఉంటుంది. దాని మీద ఎలాంటి కామెంట్లు, ఎలాంటి యొక్క వికటారాలు ఏమీ కూడా అవసరం లేదు. ఆ జోలికి పోవద్దు. కుటుంబాలలో పిల్లల యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది. వాళ్ళ సంస్కారహీనులుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుచేత భక్తి భావన గృహములో ప్రవేశింపజేసిన తర్వాత వాడిలో కొంచెం మంచి భక్తి సంబంధమై ఉన్న బీజాలు నాటుకున్న తర్వాత ఆ తర్వాత గుడికి వెళ్తాడు, గుడిలో అభిషేకాలు చేస్తాడు, నమస్కారాలు చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత ఆశ్రమాలకు పోతాడు. ఆశ్రమాలలో గురువుల వద్దకు పోతాడు. ఆడు కూర్చుంటాడు. స్వామి, దేవుడు అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, నేనంటే ఏది, నేను కాందేది, ఈ సృష్టి ఏమిటి, దీని ఉత్పత్తి కారణాలు ఎవరు, మోక్షం అంటే ఏమిటి, జన్మరాహిత్యం, ఇవన్నీ కూడా వాడిలో మెల్లగా వస్తాయి, ఆ భావాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఏర్పడ్డటువంటి యొక్క దైవ భక్తి సంబంధమై ఉన్నటువంటి భావనతోనే ఆ తర్వాత ఆలయాలలో పోయి అర్చనల ద్వారా ఆ తర్వాత పెంపొందింపబడి చాలా వరకు లోకంలో చూస్తే అందరూ కూడా గురు సన్నిధికి చేరిన వాళ్ళే. గమనించండి. కాబట్టి గురు సన్నిధికి రావటానికి ముందు ఈ ప్రకారంగా పరివర్తన అనేది గృహము నుంచి ఆరంభమైంది. కాబట్టి ఆ గృహము యొక్క భక్తి నుంచి తర్వాత ఆలయాలలో భక్తి నుంచి ఆశ్రమాలకు రావటము, ఆశ్రమాలలో గురువుల దగ్గర కూర్చోవటము, మహాత్ముల యొక్క వాక్యాలను వినటము, ఆ తర్వాత వాడు కూడా జ్ఞానిగా అద్భుతమైనటువంటి యొక్క యోగిగా మారటము, ధ్యానము, జపము, విచారణ, తత్వచింతన. అప్పుడు ఇక వాటికి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహాకదర్పం, ఉపదేశ సహస్ర, నైష్కర్మ్య సిద్ధి, ఇవన్నీ కూడా అప్పుడు వాడికి బాగా మనస్సుకు పట్టే అవకాశం ఉంటుంది. తత్వజ్ఞానములో బాగా మునిగిపోతాడు ఇక వాడు. ఇక ఆ తర్వాత వాడిని ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలలో ఎదుగుతాడు యోగము ద్వారా, ధ్యానము ద్వారా. అట్లాగా వ్యక్తి జీవితం పరివర్తన చెందుతుంది. ఈనాడు చాలామంది తాత్విక విధానముగా అద్వైత బోధలు వింటూ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చూడండి, వీళ్ళందరూ కూడా గృహములో తల్లి ద్వారా సంస్కరింపజేయబడి ఆ తర్వాత ఆలయాలలో భక్తి భావన పెంపొందింపజేసుకొని ఆ తర్వాత ఆశ్రమంలో స్వాముల వద్దకు, మహాత్ముల వద్దకు వచ్చినటువంటి వాళ్ళే 99% మంది వాళ్ళు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ అద్వైతంలో ఒక్కసారిగా వచ్చి వాళ్ళు ఏమీ ధ్యాన విధానంలో పడలేదు. చిన్నప్పటి నుంచే సంస్కారమును అందిపుచ్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు గురువుల యొక్క చెంత చేరారు. తల్లి యొక్క ఏలు పట్టుకుని, తండ్రి యొక్క ఏలు పట్టుకుని నడిచేవాడు ఆలయానికి పోయి నమస్కారాలు చేసి దేవుడు దండం పెట్టుకొని ఆ తర్వాత వాడు అక్కడి నుంచి గురువు యొక్క ఏళ్ళు పట్టుకుని నడిచే విధానముగా వాడు వచ్చాడని చెప్పానంటే అది చిన్నప్పటి నుంచి వాడిలో ఏర్పడ్డటువంటి యొక్క ఆ సంస్కారం కనుక అలాంటి భావన పెంపొందింపజేయమనేటువంటి భావనగా స్వామివారు దేవ పూజనం. కాబట్టి దేవతల పట్ల పూజ్యభావం ఉండాలి. ఈ దేవతలు అనబడేటువంటి యొక్క వారిని గురించి మనకు వేదం పూర్వ భాగములో వస్తుంది. ఉత్తర భాగములో వచ్చేది బ్రహ్మతత్వ జ్ఞానము. బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు నిర్గుణమై, నిరాకారమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై, సర్వాధిష్టానమై, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని యొక్క సంబంధమై, బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం వచ్చేది మీకు అదంతా కూడా వేదం ఉత్తర భాగములో వస్తుంది. ఉత్తర భాగం ఉపనిషత్తులు వాటిల్లో వస్తుంది.
కాబట్టి ఆ వేదం యొక్క పూర్వ భాగములో వచ్చేటువంటి యొక్క అంశము దేవతా సంబంధమై ఉన్న అంశాలు మీకు పూర్వ భాగములో వస్తాయి. కనుక ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం యొక్క వేదాలలో పూర్వ భాగములో వచ్చేటువంటి దేవతా సంబంధ ఆరాధనలు, దాంట్లో శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని దేవతలు, వాయుదేవుడు, యముడు, వీళ్ళందరూ కూడా మీకు వేదము మంత్ర భాగాలలో మీకు కనపడతారు, ఈ దేవతలందరూ కూడా. కాబట్టి వేదం చెప్పినటువంటి యొక్క మాట, వేద వాక్యాన్ని గౌరవించాల్సి ఉంటుంది, వేద శాసనాన్ని అమలుపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి పూర్వ భాగముగా ఉన్నటువంటి ఆ వేదములలో ఏ దేవతల యొక్క దేవతలను ఉద్దేశించి మంత్రభాగాలు కొనియాడుతూ ఉన్నాయో, అంటే ఆ మంత్ర భాగముల యొక్క సంబంధమై ఉన్నటువంటి దేవతా సంబంధం, ఆ మూర్తుల యొక్క విధానాలు తర్వాత కాలంలో వేదవ్యాసుల వారు అవి పురాణములుగా తీసుకొచ్చాడు. పురాణ భాగాలను అందించాడు వేదవ్యాసుల వారు. పురాణ పురుషుడు వేదవ్యాసుల వారు 18 పురాణాలు అందించాడు. ఎందుకని చెప్పానంటే మరి ఆ వేదములు అందరికీ అందుబాటులో లేవు, అవి చదవాలంటే దాని నియమాలు ఉన్నాయి. అది కేవలం ఒక మరి కొంత అగ్రజాతిగా అనేటువంటి యొక్క వాళ్ళకు మాత్రమే దాన్ని చదివేటువంటి యొక్క అవకాశాలు అనేటువంటి ఉండటం కారణముగా సామాన్య మానవులకి ఆ దేవతలను గురించి తెలుసుకునేటువంటి యొక్క అవకాశం లేకుండా పోవటం గమనించి వేదవ్యాసుల వారు మరి ఆ వేద విభజన చేసి వేదవ్యాసులు అయ్యారు. ఆ వేదములలో చెప్పినటువంటి దేవతామూర్తుల యొక్క అంశాలని పురాణములుగా విష్ణు పురాణము, శివపురాణము, బ్రహ్మపురాణము, మార్కండేయ పురాణము, కలికి పురాణం, ఇట్లా 18 పురాణాలుగా దాంట్లో దేవతామూర్తుల విషయాల గురించి మనకి అందించడం జరిగింది వేదవ్యాసుల వారు. కాబట్టి ప్రకారముగా 2 భాగాలు, సాకారంచ నిరాకారంచ, సగుణంచ నిర్గుణంచ, సాకార భాగము నిరాకార భాగము రెండింటినీ కూడా వేదం ప్రసాదించింది. కనుక వేదవాక్యాన్ని గౌరవించాల్సి ఉంటుంది. ఏం చెప్పాడంటే మనువు చెప్పిన మాట, ఎవరయ్యా లోకంలో నాస్తికుడు అనే విషయం వచ్చింది అక్కడ. ఎవరు నాస్తికుడు? సాధారణ లోకంలో భావించే విధానం ఏంటంటే దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు అనేది లోకంలో నానుడి. ఎవరైతే దేవుడు లేడని చెప్పని అంటారో వాడు నాస్తికుడు అని చెప్పని ఒక భావన లోకంలో ఉన్నది. కానీ శాస్త్రపరంగా ఉన్న అంశం ఏంటంటే ఎవరు నాస్తికుడు అనేటువంటి మాటకి వేదనెందకో నాస్తిక అన్నాడు ఆ మను శాస్త్రంలో. వేదనెందకో నాస్తిక, ఎవరైతే వేద ప్రామాణికమును అంగీకరించడో వాడు నాస్తికుడు అన్నాడు. ఎందుకంటే వేద ప్రామాణికమును అంగీకరించాడు అంటే భగవంతుని అస్తిత్వాన్ని వాడు ఒప్పుకున్నట్లే. ఎందుకు? ఆ వేదం చెప్పేది భగవతత్వాన్ని గురించి కాబట్టి వేద వాక్యాన్ని కనుక వాడు ఒప్పుకున్నట్లయితే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని వాడు ఒప్పుకున్నట్లే అవుతుందన్నమాట. కాబట్టి ఎవరు నాస్తికుడు అని చెప్పిన మాటకు వచ్చినప్పుడు వేదనెందుకో నాస్తిక అన్నాడు. కాబట్టి ఎవరైనా కానీ భగవత్ సంబంధమై ఉన్న విషయముగా పోయేటువంటి వారు వేదమును ప్రామాణికంగా చేసుకోవాల్సి ఉంటుంది. అది కాబట్టి లోకంలో చాలా రకాలైనటువంటి యొక్క మరి ఆ సాంప్రదాయాలు, మతాలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా ఏమిటని చెప్పానంటే వేదమును ప్రామాణికంగా తీసుకోకపోవడం కారణంగా ఏర్పడేటువంటివిగా కొన్ని ఉంటాయి. కాబట్టి వేదమును ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఈ ప్రకారంగా మరి పూర్వ భాగము ద్వారా సాకారమూర్తులుగా ఉన్నటువంటి దేవతల పట్ల ఆరాధనా భావన ఉంటుంది. అటనే వేదము యొక్క ఉత్తర భాగం అనుసరించి మరి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని అధ్యయనం చేసే విధానముగా వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా సాకారంచ నిరాకారంచ అన్నట్లుగా సాకారమునందు ఒక భగవద్భక్తి భావన పెంపొందింపజేసుకున్నట్లయితే ఆ తర్వాత గురువుల చెంత కూర్చుని మరి నిరాకార నిర్గుణ తత్వాన్ని ప్రబోధింపజేసేటువంటి ఏ ఉపనిషత్తులైతే ఉన్నాయో ఈశ, కేయన, కట, ప్రేషణ, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృత బిందు, అమృతనాథ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి ఆ తర్వాత నిరాకార తత్వమై ఉన్నటువంటి బ్రహ్మమును ఉపాసించే విధానం వానికి ఏర్పడుతుంది. కనుక ఈ ప్రకారంగా మానవ జీవితాన్ని చక్కదిద్దటానికి ముందు సాకారమును చూపించారు. ఆ సాకారం తర్వాత నిరాకార తత్వం వైపుకు వాళ్ళు తీసుకొచ్చే విధానంగా చేస్తున్నారు. కనుక
ఈ ప్రకారముగా రెండూ కూడా మరి మనకు వేదం ప్రసాదించిన అంశములే. సాకార తత్వమును వేదమే ఇచ్చింది, నిరాకార తత్వాన్ని కూడా వేదమే అందించింది. కాబట్టి పూర్వభాగం అనేటువంటి అంశము ద్వారా మరి ఆ దేవతలుగా ఉన్నటువంటి వారి స్వరూప స్వభావాలను తెలియజేస్తూ మనకు వేదం పూర్వభాగమునందు ఉన్న మంత్రభాగాలన్నీ అవే. ఏమిటయ్యా మంత్రభాగాలు అని చెప్పనంటే ఒక్కొక్క దేవత గురించి అవన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి, వర్ణిస్తూ ఉన్నాయి, పొగుడుతూ ఉన్నాయి, కీర్తిస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ కీర్తించేటువంటి యొక్క విధానమే రుక్కు స్తుతవు అని చెప్పని అన్నారు. ఋగ్వేదంలో రుక్ అనేటువంటి మాట అన్నమాట. ఏమిట రుక్కు అని చెప్పనంటే రుక్కు స్తుతవు అనగా ఆయా దేవతలను ఉద్దేశించినటువంటి మంత్రభాగాల ద్వారా స్తుతించటమే ఆ భాగాల విషయం. కాబట్టి ఆ ప్రకారముగా సాకారముగా ఉన్నటువంటి భగవంతుని యందు దేవతల పట్ల భక్తి భావన పెంపొందింపజేసిన విధానం ఒకటైతే, ఆ తర్వాత కొంచెం వాడు ఎదిగి పెద్దవాడై కొంచెం సంస్కారవంతుడై మరి మహాత్ముల వద్ద చేరి గురువుల దగ్గర ఇవన్నీ అధ్యయనం చేయాలి. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్లు ఊడును. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన యోగి. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అజునికైన వాని అబ్బకైనా అనే మాట ఆయన వాడుతున్నాడు. ఈ ప్రకారంగా మరి శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని తండ్రి శ్రీమన్నారాయణుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు కూడా మరి ఆయన అవతార విశేషాలలో కృష్ణ పరమాత్మగా ఆయన అవతరించి సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. మరి రామచంద్రుడుగా అవతరించి ఆయన గారు వశిష్ఠ ఆశ్రమంలో ఉండి విద్యాధ్యయనం చేశాడు. కాబట్టి అజునికైనా వాని అబ్బకైనా అనే మాట వాడుతూ ఉన్నాడు. ఎవరైనా కానీ మరి మహాత్ముల చెంత కూర్చుని అధ్యయనం చేసే విధానం ఒకటి అలవాటు ఉంది. కాబట్టి ఆడు కూర్చోవాలి, నేర్చుకోవాలి. నిర్గుణ పరబ్రహ్మ తత్వం అది తేలిగ్గా అర్థమయ్యేటువంటి అంశాలు కావు. అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, ఎంతో మూల భాగాలుగా ఉన్నాయి, అవన్నీ కూడా సంకులమై ఉన్నాయి. అవి ఎట్లా వస్తాయి అని చెప్పనంటే మహాత్ముల వద్ద కూర్చుంటే అవన్నీ విడదీసి ఒక్కొక్క పదం యొక్క సంబంధ అర్థాలు బాగా తెలియజేస్తారు. కాబట్టి ఆడు కూర్చోవలసి ఉంటుంది. ఈ ప్రకారముగా ఎవరయ్యా నాస్తికుడు అని చెప్పనంటే వేద నిందకో నాస్తిక. గమనించండి, దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు కాదు. వేద ప్రామాణికమును అంగీకరించకుండా ఉన్నటువంటి వాడే నాస్తికుడు అని చెప్పని ఒక విధానం ఉన్నది వైదిక విధానములో, ఆర్య సంస్కృతిలో. కాబట్టి మీకు బౌద్ధం చూసినట్లయితే ఆ బౌద్ధాన్ని ఆ కాలంలో నాస్తికంలో చేర్చేశారు. ఎందుకంటే బౌద్ధంలో మీకు వేద ప్రామాణికం వాళ్ళు తీసుకోవాలి, వేదాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు సొంత వ్యవహారం చేశారు. ఏవేవో కొన్ని సొంతంగా రచించుకొని సొంత గ్రంథాలు చేసేసి మరి మనకి అనాదిగా వచ్చేటువంటి మన భారతీయ సంస్కృతిగా ఉన్నటువంటి వేద వాంగ్మయాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు వ్యవహరించడం కారణముగా వారిని నాస్తికంలో చేర్చేశారు వైదికులు. అందువల్ల బౌద్ధం తర్వాత కాలంలో భారతదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవటం జరిగింది అని చెప్పనేటువంటి యొక్క అర్థము. ఎందుకంటే వేద ప్రామాణికమును అంగీకరించకపోతే దానికి ఉనికి ఉండే అవకాశాలు ఉండవు. ఏదైనా కానీ కాక వేద ప్రామాణికం తీసుకోవాలి. వేదం అంటే ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృత బిందు, అమృతనాథ, ఇవన్నీ వేద భాగములు, మంత్ర భాగములు, ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అంటుంది భగవద్గీతలో చివరిలో వస్తాయి. అందువల్ల వేదముల యొక్క సారవంతమై ఉన్నటువంటిది భగవద్గీత. అది కూడా తీసుకున్నారు ఉపనిషత్తులు, భగవద్గీత. రెండవది బ్రహ్మసూత్రములు అన్నారు. ఎందుకంటే బ్రహ్మసూత్రములు కూడా వేదవాక్యాలనే ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాగే ఈ మూడు కలుపుకొని ప్రస్థానత్రయము అన్నారు. అనగా జీవుడు మోక్షానికి పోవటానికి, బ్రహ్మైక్యం చెందటానికి ప్రధానమై ఉన్నటువంటివి. కాబట్టి వీటిని ప్రస్థానత్రయము అని చెప్పని అన్నారు. అట్లాగా వీటితో పాటు మళ్ళా గ్రహించిన అంశం ఏంటంటే షడ్దర్శనాలు. షట్ అంటే 6. అవి న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అనేటువంటివి. ఇవి కూడా 6టిని కూడా గ్రహించారు. ఇంత లెక్క పోగలిగే అవకాశం లేనటువంటి వాళ్ళు ఏవి కూడా చదవకపోయినప్పటికీ కూడా ఉపనిషత్తులు, దశోపనిషత్తులు లేదా భగవద్గీత, బ్రహ్మసూత్రాలు,
బ్రహ్మసూత్రాలు అవి కూడా కొంచెం కొరుకుడు పడని వ్యవహారము, జటిలంగా ఉండే విధానం కాబట్టి వాటి జోలికి కూడా చాలామంది పోయే విధానంగా ఉండదు. నువ్వు పోకపోయినా పర్వాలేదు, వాటి జోలికి పోకపోయినా మనం చూడాల్సింది ఏమిటాయా అని చెప్పానంటే ఉపనిషత్తులు, భగవద్గీత. ఒకవేళ ఉపనిషత్తులు అర్థమయ్యేటువంటిదిగా లేదని చెప్పి అనిపించినట్లయితే ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత కాబట్టి కనీసం భగవద్గీత అన్నా గట్టిగా పట్టుకోవాలి, దాన్ని బాగా అనుష్ఠించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా వేదము అనబడేటువంటిది ఒక రాశిగా చూసినట్లయితే దాంట్లో 2 భాగాలుగా మహాత్ములు విడదీశారు. పూర్వ భాగము అని, ఉత్తర భాగము అని. పూర్వ భాగములో సాకార అంశం వస్తుంది, ఉత్తర భాగంలో నిరాకార అంశం వస్తుంది. ఈ 2 ప్రధానమే. ఎందువల్లంటే సాకారము ప్రధానమే, నిరాకారం ప్రధానమే. కారణం ఏంటంటే ఇప్పుడు నేను అని చెప్పి అన్నాం అనుకోండి, ఈ నేను అని చెప్పి అన్నప్పుడు దీంట్లో ఏం చేరి ఉన్నాయి? ఇక్కడ సాకారము చేరి ఉన్నది, నిరాకారము చేరి ఉన్నది. కనుక సాకారము అంటే ఒక ఆకారం, మన దేహం ఉన్నది, ఈ దేహ సంబంధ వ్యవహారం ఉన్నది. ఈ దేహాన్ని పోషించుకోవాలి, దేహాన్ని మంచిగా చూసుకోవాలి, దేహాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఎలాంటి పదార్థాలు పెట్టాలో ఆ పదార్థాలే పెట్టాలి, ఎలాంటి జలం అందించాలో ఆ జలమే అందించాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలో అలవాట్లే ఉండాలి. కనుక నేను దేహం కాదు, ఈ మాంసపిండం నేను కాదు అనే భావాలుగా పోయి ఏదేదో పడేసావు అని చెప్పానంటే ఇది కాస్త రేపు మూల పడిందా అని చెప్పానంటే ముక్కాల్సింది మూల కలిసింది నువ్వేక. అందువల్ల ఈ దేహంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ దేహం అనేది పతనానంతం వరకు, దేహం పోయేదాకా నువ్వు దేహాన్ని కాపాడుకోవాల్సిందే. నేను దేహం కాదు, నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణరగుణ బుద్ధి అని మనకి అద్వైతంగా ఎంత చెప్పినప్పటికీ కూడా నేను దేహం కాకపోయినా కానీ ఈ దేహం అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నాను, దేహభావాన్ని పొంది ఉన్నాను. కనుక దేహంలో ఏ మూలైనా మీరు సూది గుచ్చండి వాడు అబ్బా అంటాడు. నాహం దేహో అన్నావు కదరా అని చెప్పనంటే సూది పెట్టి కొడితే, సూది పెట్టి గుచ్చితే, దెబ్బలు పెట్టి పొడిస్తే ఆ డబ్బా అని చెప్పి అనడా, అమ్మ అని చెప్పి అనడా. కనుక నువ్వు ఎంత బ్రహ్మ అయినప్పటికీ కూడా దేహముతో తాదాత్మ్యమును పొంది ఉన్నావు, దేహభావన పొంది ఉన్నావు, దేహముతో వ్యవహరిస్తూ ఉన్నావు, దేహం యొక్క వ్యవహారంలో మునిగి ఉన్నావు. ఇటు సాకారం. ఇది నిరాకారంగా చూసినట్లయితే నేను కేవలం బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి. కనుక అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయికి పోవడానికి చాలా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో మనం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పిన మంత్రమే దొరికింది కాబట్టి అనుకుంటూ కూర్చుంటే లాభం లేదు. కనుక అహం బ్రహ్మ అంతవరకు మాత్రం కరెక్ట్గా భావించుకోండి. అహం నేను, బ్రహ్మ బ్రహ్మము అంతవరకే. అస్మి అనే దొన చూశారా? ఈ అస్మి అనే కాడ చాలా శ్రమ చేరి ఉన్నది. అస్మి అనేటువంటిది కావాలని చెప్పన్నట్లయితే దానికి చెప్పినటువంటి యొక్క మార్గ విధానమే మహాత్ములు చెప్పుకొచ్చారన్నమాట. అస్మి కాడ చెప్పుకొచ్చారు. అహం నేను, బ్రహ్మ బ్రహ్మం అంతవరకు మాత్రమే ఏదైనా పలికే అవకాశం ఉంటుందే తప్ప అస్మి అనేటువంటిది రావాలని చెప్పన్నట్లయితే స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనః పవనములు చెలించలింపగయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బులుపారు వైరాగ్య బోధపతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూచు శాంతి నిధికి అన్నాడు చివరికి. నగరా బ్రహ్మము యొక్క స్వరూప భావం రావటానికి ఇక్కడి నుంచి బయలుదేరాడన్నమాట. స్థూల దేహంబు సుస్థిరంబుగా రెండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనః పవనములు చెంచలింపగయుందు కామాది చతుర్వర్గము నశించు. ఇవన్నీ కూడా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే కొద్దీ ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రయాణం చేస్తాడు. ఇవన్నీ కూడా మొత్తము జడమై పడిపోయిన తర్వాత చివరికి ఆ యోగ సమాధిలో తానొక్కడే మిగులుతాడు. ఎట్లయితే సుషుప్తి అవస్థకు పోయే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? సుషుప్తి అవస్థకు పోయే వాళ్ళు కూడా మెల్లమెల్లగా మరి మొత్తం కూడా జడం చేసుకోవట్లా. ముందు కర్మేంద్రియాలు జడం కావాలి, ఆ తర్వాత శ్రోత్రము తక్కువ జిక్కువ ఇవి జడం కావాలి, ఆ తర్వాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారం కూడా జడం కావాలి. ఇవన్నీ కూడా జడం కాగలిగితే నేను సుషుప్తి అవస్థలో పోయే అవకాశం ఉన్నది. ఇవి జడం కాకుండా కనుక అట్లా కూర్చున్నాయంటే తెల్లవార్లు కూర్చోవాల్సింది మంచం మీద ఇలా పీట మీద కానీ అవస్థలు పడుతూ.
కాబట్టి నువ్వు సుషుప్తి అవస్థ దాకా పోవాలని చెప్పనంటే ఇవన్నీ కనికరించాలి. వాటికై అవిగానే మెల్లమెల్లగా జడమై పడిపోవాలి. పడిపోతే చివరికి అక్కడ ఏముంటుంది అక్కడ అంటే ఏకీభూత, నువ్వు ఒక్కడే ఉంటావు అక్కడ. ఏమి ఏకీభూత ప్రజ్ఞ అని చెప్పారు. ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద మూడవ పాదముగా ఉన్నటువంటి వాడు ప్రాజ్ఞ అన్నారు. ప్రాజ్ఞుడు. స్థూల దేహంతో ఉంటే విశ్వడు, సూక్ష్మ దేహంతో ఉంటే తేజస్సుడు, కారణ దేహంతో ప్రాజ్ఞుడు. కాబట్టి ఆ ప్రాజ్ఞుడి విషయం చెబుతూ ఏమన్నారని చెప్పనంటే ఏకీభూత, ఒక్కడవే ఉన్నావు అక్కడ. ఒక్కడవే ఉన్నావు. మరి మనస్సు ఉన్నదా? పనిచేయట్లా. మనస్సు, బుద్ధి, తెలివి, అహంకారాలు పడిపోయాయి. జ్ఞానేంద్రియాలు అవి సమశీలిపోయాయి. కర్మేంద్రియాలు అవి పడుకున్నాయి. మొత్తం పడుకుంటేనే చివరికి నీవు ఏకీభూత, ఒక్కడవే ఉంటావు. కాబట్టి ఆ ఒక్కడివిగా ఉన్నటువంటి యొక్క నీవు ఆ సుషుప్తిలో బ్రహ్మము యొక్క ఆనందాన్ని చక్కగా పొందగలుగుతూ ఉన్నావు అనేటువంటి అర్థం. అట్లాగా ఇది కేవలం సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క సుషుప్తి సమాధిది, నిద్ర సమాధి స్థితి అన్నట్లుగా. రెండవది యోగ సమాధి విషయం వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మరి మనసును శ్వాస వెంబడి పెట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు అక్కడ మరి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం జడమైపోయి కేవలం చివరికి బ్రహ్మం మాత్రమే ఉంటుంది. ఏమి నిర్మలం తం విజానీయాత్ షడూర్మరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని ఉత్తరగతిలో పరమాత్మ చెప్పాడు. సమాధిస్తస్య లక్షణం, అది సమాధి యొక్క లక్షణం అన్నారు. అక్కడ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు మొత్తం జడమైపోయిన తర్వాత కేవలం జ్ఞానస్థితి, ప్రకాశస్థితి, ఆనంద స్థితి, అలాంటి యొక్క ఆ స్థితిని పొందినప్పుడు ఉన్నటువంటి విధానంగా గలవాడే అస్మి అన్నటువంటి క్రియాపదాన్ని వాడుకోవటానికి వాడికి అర్హత ఉంటుంది. అంతవరకే. ఆ ప్రకారంగా ఆ స్వరూపస్థితిని పొందకుండా అక్కడికి పోకుండా ఉన్నవాడు ఇక్కడ మాత్రమే ఉన్నటువంటి వాడైతే అహం బ్రహ్మ అని అనుకోవచ్చు తప్ప అస్మి అనే పదాన్ని వాడు వాడుకోవడానికి అవకాశం వాడికి లేదు. ఏమి ఇక్కడే ఉన్నటువంటి వాడు సుషుప్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి విధానం వాడుకుంటాడు చెప్పండి. నీకు సుషుప్తి సంబంధమై ఉన్న అనుభవమే నీకు లేనప్పుడు ఇక యోగ సమాధి యొక్క సంబంధ అనుభవం నీకు ఎట్లా ఉంటుంది? కనుక సుషుప్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఏకీభూత, ఒక్కడగా ఉండి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందాలంటే ఏ ప్రకారంగా సుషుప్తి అనబడేటువంటి యొక్క నిద్ర సమాధిని పొందే ఉద్దేశం కలవాలైనప్పటికీ కూడా వాళ్ళు కూడా కర్మేంద్రియాలని దాటాలి, జ్ఞానేంద్రియాలు దాటాలి, మనోబుద్ధ్యాదులు దాటాలి. ఇవన్నీ దాటిన వాటికి మాత్రమే సుషుప్తి ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా చూసినట్లయితే ఈ ధ్యానము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా ఇవన్నీ జడం చేసుకుని మరి జ్ఞానస్థితిలో, యోగ సమాధి స్థితిలో ఉండగలిగితే అట్టి వాడికి మాత్రమే బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాడు చెప్పేటువంటి మాట అస్మి, అయి ఉన్నాను అనేటువంటి మాట వాడిది. అంతవరకే తప్ప ఎవరు పడితే వాళ్ళు అహం బ్రహ్మాస్మి అని మాట్లాడుకుంటూ ఉంటే అది ఇలుగు లేకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క విధానములో మనం ఇటు దేహపరంగా సాకారంగానే ఉన్నాము, అటు సుషుప్తి యోగ సమాధిలో నిరాకార రూపాలుగా మనం ఉన్నాము. కనుక వ్యవహార విధానము కలిగి ఉన్నాము, రెండు పారమార్థిక మార్గంలో కలిగి ఉన్నాం. కాబట్టి మనము సాకారము, మనము లోపల చూస్తే నిరాకారము. సాకారముతోనూ వ్యవహారం ఉన్నది, నిరాకారత్వంతోనూ మనకి సంభాషణ ఉంది. కాబట్టి ఆ ప్రకారముగా మనకు వేదం కూడా అటు సాకార సంబంధమై ఉన్న అంశాన్ని ఇచ్చింది, నిరాకార సంబంధమై ఉన్న స్వరూపతత్వాన్ని కూడా బోధించింది. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క అంశాల విధానములో దేవ పూజనం అనే విధానముగా మనం దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క 3 శ్లోకాలు గనక మీరు అందరూ కూడా పట్టినట్లయితే చాలా వరకు ఉద్ధారకమయ్యే అవకాశాలు అనేటువంటి ముఖ్యంగా ఉంటాయి. పిల్లలకు కూడా మంచిగా చెప్పినట్లయితే వాళ్ళు కూడా మంచి జీవితాలు బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈనాడు శివతత్వాన్ని గురించి అధ్యయనం చేస్తూ
ఆ శివతత్వంలో ఓం నమ శివాయ 6 అక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల అని చెప్పి అనుకుంటూ ఈ ఉయ్యాల సంబంధమై ఉన్నటువంటి యొక్క ఉయ్యాల ఊపులు చిన్నప్పటి నుంచి బిడ్డలకు తల్లుల ద్వారా అలవాటయింది కాబట్టి, తల్లుల ద్వారా తండ్రుల ద్వారా మంచి సంస్కారం బిడ్డలకి వచ్చింది కాబట్టి, అలాంటి సంస్కారాన్ని పెంపొందింపజేసుకుని ఈ మార్గంలో ప్రయాణం చేయాలి అనేటువంటి కోణములో ఈనాడు మన ప్రసంగం సాగినటువంటి విధానము. రేపు కూడా దీని మీదే ప్రస్తావన చేసుకుందాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.